పవిత్ర యుద్ధమట, శత్రువులను చంపి స్వర్గానికి వెళితే 72 మంది కన్యలతో కొలకొచ్చంట. నమ్మిన వాడిని జేహాది అనాలో వెర్రి బాబులు వాడు అనాలో అర్థం కావడం లేదు. జిడ్డు కృష్ణమూర్తి ఒకటే చెబుతారు, ఏ మనిషి అయితే తన సొంత ఇంటెలిజెన్స్ కోల్పోతారో, ఏ మనిషి అయితే వేరే వాడి గన్లో బుల్లెట్లా దూసుకుపోవటానికి తాను కోల్పోతాడో ఆ మనిషి ఎందుకు పనికిరాని వ్యక్తి. తన సొంత ఇంటెలిజెన్స్ లేని వ్యక్తి సమాజం కోసం సమాజం కండిషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి తగ్గట్లు నడుచుకొని తన ఎగ్జిస్టెన్స్ కోల్పోయే వ్యక్తి ఏ మాత్రము కూడా ఈ సమాజానికి ఉపయోగం లేదు. ఆ మనిషి చేత విధ్వంసం సృష్టించవచ్చు అని జేకే చెబుతారు. విధ్వంసం అంటే కనుక ఎవడో తెలివితేటలు కలిగిన వాడు మన మైండ్స్లో కండిషన్ చేస్తాడు, నువ్వు ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చేస్తే నీకు ఆ బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి ఎవడో ఆశ చూపించి మనల్ని కండిషన్ చేస్తారు. ఇలా కండిషన్ చేసినప్పుడు సొంత తెలివితేటలు అసలు ఎందుకురా నువ్వు నాకు ఇలా చెబుతున్నావు, అసలు ఏంటి, వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ అని చెప్పేసి అని క్వశ్చన్ చేసి ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా మనకు లేకపోవడం వల్ల చెప్పేవాడి మాటల్ని జీ హుజూర్ అని చెప్పేసి అని యాక్సెప్ట్ చేస్తూ సరే అని ఏదో బెనిఫిట్ కోసం మనం చేస్తామని చూసారా, అది నిజమైన బానిసత్వం. జిడ్డు కృష్ణమూర్తి చెప్పే ఈ బానిసత్వం ఈరోజు మతాల పేరు మీద జరుగుతున్న విధ్వంసంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సొంత తెలివితేటలు లేకుండా జిహాదీలను తయారు చేస్తున్నారంటే, ప్రపంచంలో ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారంటే, మనిషి ప్రశ్నించే నైజం ఎక్కడికి వెళ్ళింది, ఎలాగ ఏం జరుగుతుంది, ఒక తోటి మనిషి ప్రాణం తీయటానికి మనసు ఎలా ఒప్పుతుంది. ఒక సొంత ఇంటెలిజెన్స్ ఉండాలి కదా. తెలివితేటలు లేని వ్యక్తి మాత్రమే వేరే వాడికి ఆయుధంగా మారతాడు. వేరే వాడు వీడిని ఆధారంగా చేసుకుని విధ్వంసం సృష్టిస్తాడు. మనం చూస్తే నాజీలను చూసినా, ప్రపంచంలో జరిగిన అన్ని రకాల విధ్వంసాలను చూసినా కూడా మనుషుల్ని పప్పెట్స్ లాగా రోబోట్స్ లాగా తయారు చేసి వాళ్ళ మైండ్లో విషాన్ని నింపి వాళ్ళని ఆయుధాలుగా తయారు చేసుకొని వేరే వాళ్ళ మీద ఉసికొల్పి విధ్వంసాలు సృష్టించడం జరిగింది. కాబట్టి మనం ఇప్పటికీ కూడా కుక్కల్లా, ఈ మాట స్పష్టంగా అర్థం చేసుకోండి, ఒక డాగ్ని ఎలా ట్రైనింగ్ చేస్తారో ఆ ట్రైనింగ్ చేసిన విధంగా నిలబడమంటే నిలబడతాం, కూర్చోమంటే కూర్చుంటాం. ఎవడో ఏదో చెప్పి మనల్ని కండిషన్ చేస్తూ ఉంటాడు. కులాలు కానీ, మతాలు కానీ, లేకపోతే తెలివితేటలు కలిగిన గురువులు కానీ, పవర్ కలిగిన వాడు కానీ, డబ్బు కలిగిన వాడు కానీ మన మైండ్లో విషాన్ని నింపి మనల్ని పప్పెట్స్లా ఆడిస్తూ ఉంటే కనుక సామాన్యమైన మనుషులు మనం కూడా అందరూ చెప్పేటప్పుడు నడుచుకుంటూ ఉంటాం. దాన్ని గొప్పతనం లాగా, దానిని మంచితనం లాగా వాడు మన మీద అబ్బా సూపర్ అని చెప్పేసి లేబుల్ వేస్తే మురిసిపోయేసి నేనంత బాగా బతుకుతున్నానో చూసారా అని చెప్పేసి అని ఆ లేబుల్ని, సర్టిఫికెట్ని చూపించుకొని బతుకుతూ ఉంటాం. ఏమైపోయింది సొంత ఇంటెలిజెన్స్, ఏమైపోయింది మన వ్యక్తిత్వం ఆలోచిస్తే నథింగ్ ఈజ్ దేర్. అందుకే నిజమైన స్వేచ్ఛ ఎక్కడ లభిస్తుందంటే, నీకంటూ సొంత తెలివితేటలు కలిగి ఉండి ఏ అథారిటీనైనా ప్రశ్నించిన రోజున నీ సొంత వ్యక్తిత్వం కాపాడబడుతుంది, నీకు నువ్వు స్వేచ్ఛను అనుభవించగలుగుతామని జిడ్డు కృష్ణమూర్తి చెబుతారు. నాకు ఈరోజు యుద్ధానికి సంబంధించిన అన్ని రకాల ఇన్సిడెంట్లను చూస్తుంటే 100% కూడా జేకే ఫిలాసఫీ రియల్ లైఫ్ సినారియోస్లో అప్లై చేస్తే మాత్రమే మనిషి ఆలోచన విధానంలో మార్పు వస్తుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. మనిషి స్వేచ్ఛను కోల్పోవటం, మనిషి తన సొంత ఆలోచన శక్తిని కోల్పోవటం, మనిషి ఎవరో కండిషన్ చేస్తుంటే కనుక తనను తాను కోల్పోయి తన ఇంటెలిజెన్స్ను పక్కన పెట్టేసి ఏదో బెనిఫిట్స్ కోసం ఇలాగ రోబోట్ లాగా పని చేయాల్సి రావటం ఉందో చూసారా. ఇదే ధోరణి కనుక కొనసాగితే 500 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా కూడా ఈ హింస కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మనుషులుగా మనం సొంత ఇంటెలిజెన్స్ను కలిగి ఉండాలి. ఏది ఎందుకు జరుగుతుంది, దాని హేతువు ఏంటి, నేను ఎలా ప్రవర్తించాలి, నా యొక్క సొంత ఐడెంటిటీ ఏంటి, నా యొక్క ఇంటర్నల్ వైబ్రేషనల్ ప్యాటర్న్ ఏంటి, నా హార్ట్ ఎలాగా రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ లేకుండా జస్ట్ కొన్ని పుస్తకాలను, కొన్ని మదర్సాల్లో చెప్పబడే విషయాలను కొదాన్నో ఫాలో అయ్యి ఇంటెలిజెన్స్ కోల్పోతే మాత్రం సర్వనాశనమే. ఆల్ ది బెస్ట్. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు. మీ నల్లమోసేదు.